యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది. యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ దాడి జరిగినట్లు సమాచారం. దాడి తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య గొడవతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. నేను ఎస్ఐ గారికి నలుగురు కానిస్టేబుల్ ఉంటే ఎస్ఐ గారికి చెప్పిన అక్కడికి మీరు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ మీరే ఇచ్చారు కదా, పోయి అక్కడ ఆపండి డ్యామేజ్ అవుతుండు. ఇంకోటి ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళిపోతున్నారు, మాజీ ఎమ్మెల్యే గారు వెళ్ళిపోతున్నారు అని చెప్పినాక కూడా ఇక్కడికి వస్తుంటే ఒక్కరిని అడ్డుకోలేదు సార్. ఇక్కడికి మీరు వీడియోలు ఉన్నాయి, ఒక్కరిని అడ్డుకోకుండా నలుగురు నేనేమంటున్నా, మీకు వచ్చిండ్రు కానిస్టేబుల్ గారు వచ్చిండ్రు, ఇక్కడికి వచ్చిండ్రు, మీరు వెళ్ళిపోమని చెప్పింది కానీ ఇక్కడ ప్రొటెక్షన్ అయితే వేరే వాళ్ళని తెలియగానే యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది. యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై ఎన్ఎస్యూఐ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసిన సంఘటన కొద్దిసేపటి క్రితం చోటు చేసుకుంది. ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తుందంటూ యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కంచర్ల కృష్ణారెడ్డితో పాటు భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డిలు వీళ్ళు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో కంచర్ల కృష్ణారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి హామీలు గుప్పించి అధికారం చేపట్టిన తర్వాత అమలు చేయడంలో విఫలం చెందారు అని చెప్పి ఆయన పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా 20 మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్దకు వచ్చి అక్కడ ఏదైతే కార్యాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్ ను ధ్వంసం చేసి అక్కడే ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో గొడవ దిగడం జరిగింది. అప్పటికే పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. అయితే ఇలా ఏదైతే ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి అమలు చేయకుండా అడిగితే ఇలాంటి దాడులకు దిగుతుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా భౌతికంగా పార్టీ కార్యాలయాల పైన దాడి చేసే సంస్కృతి సరైనది కాదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు దీన్ని ఖండిస్తున్నారు. ఇటీవలనే కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ కార్యాలయం పైన హైదరాబాద్ లో కూడా దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. మళ్ళీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం పట్ల కూడా ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఖండిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దాడులు చేసి అధికారంలో ఉన్నామనే ఒక అహంకార పూర్తంగా వ్యవహరిస్తున్నారు. దాడులు చేయడం సరైనది కాదంటూ కూడా వారు వ్యాఖ్యానించిన పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు హామీల విషయంలో అడిగితే మాత్రం కేసులు పెట్టడం, పోలీసులతోటి కేసులు పెట్టేయడం, మరోవైపు దాడులు చేయడం సరైనది కాదంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తానికి అయితే యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయం పైన కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం పట్ల కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఖండిస్తున్నారు. ఇప్పుడు అయితే ప్రస్తుతం అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మరి కొద్దిసేపట్లో దీనిపైన కూడా మాట్లాడే అవకాశం ఉంది. కాంగ్రెస్ దాడి చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను అయితే పోలీసులు మాత్రం పోలీస్ స్టేషన్ తరలించారు. వారిపైన కేసు నమోదు చేస్తారా, వారిపైన లేదంటే వారిని అధికారం వారిదే కాబట్టి మరి వదిలేస్తారా అనే విషయం కూడా తెలియదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు పోలీసు వారిపైన అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే బీఆర్ఎస్ నాయకుల వర్షన్ ఏంటి ఈ విషయంలో? అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా
ఇటు కేసీఆర్ పైన గానీ, కేటీఆర్ పైన గానీ, ఇటు టీఆర్ఎస్ నేతల పైన గానీ సీఎం రేవంత్ రెడ్డి సీఎం స్థాయిలో ఉండి కూడా ఆయన కూడా అంత హోదాలో ఉండి కూడా ఆయన మాట్లాడే పద్ధతి కూడా బాగాలేదు. ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడే విధంగా ఉన్నాయి. ఆయన మాట్లాడితే లేని తప్పు, మేము మాట్లాడితే అమలు ఏదైతే ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి అడుగుతున్నామే తప్ప మేము వారిని వేరే విధంగా ఏం మాట్లాడడం లేదు. వారు వ్యాఖ్యానించిందే ఆయన కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డి తొక్కి పెట్టి నారదీస్తాం ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేసిన సంఘటనలు ఉన్నాయి, ఇట్లా సందర్భాలు ఉన్నాయి. కానీ మేము ఈ చేతగాని ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించడం తప్పేలా అవుతుంది అనేది మాత్రం బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. అయినా కూడా అంటే ఒక వ్యవస్థకు సంబంధించి ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే అవకాశం ఉంటుంది, వారి భావాలను వ్యక్తపరిచే అవకాశం ఉంటుంది. అయినా కూడా మేము సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు, కాలయాపన చేస్తున్నారు. ఏదైతే పోలీసుల కేసులంటూ మరోవైపు పొలిటికల్ గా రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ప్రజల అభివృద్ధికి సంబంధించి ఇచ్చిన హామీలకు సంబంధించి అమలు చేయకుండా వ్యవహరిస్తున్న దానిపైన మాత్రమే మేము మాట్లాడాము. దానికి సంబంధించి ఇలా దాడులు చేయడం ఎంతవరకు సబబని కూడా, ఇలాంటి దాడులు మరోసారి జరిగితే మాత్రం టీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా తీవ్ర స్థాయిలో మేము కూడా వారు దాడి చేస్తే మేము కూడా ప్రతిదాడి చేయాల్సి వస్తుందనేది కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు ఏం డిమాండ్ చేస్తున్నారు పోలీసులను? అంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు జరిగినటువంటి దాడికి సంబంధించి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లాల వారీగా కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కూడా వారు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రేపు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్గొండకు వస్తున్నారనేది కూడా ఆ ప్రోగ్రామ్ సంబంధించి కూడా ఫిక్స్ అయి ఉన్నది. కానీ కొన్ని అనివార్య కారణాలు సంక్రాంతి పండుగ నేపథ్యంలో అది వాయిదా పడింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి రేపు కేటీఆర్ వస్తున్నారనే విషయం పైన కూడా ఆ కార్యకర్తల సమావేశంతో పాటు ఇటు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇచ్చిన హామీల అమల్లో ఇప్పుడు ఈ నెలలో రైతు బంధు మొదటగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలో 15,000 ఇస్తా ఉన్నారు. ఇప్పుడు మాత్రం 12,000 ఇస్తాము, అది కూడా సాగు చేసుకునే రైతులకే ఇస్తామంటూ కూడా మాట మార్చిందనే విషయం పైన కూడా బీఆర్ఎస్ నేతలు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తల సమావేశాలు కూడా ఏర్పాటు చేసి వారు మాట్లాడడం జరిగింది. ఈ వ్యవహారానికి సంబంధించి వారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిని కించపరిచే విధంగా వ్యాఖ్యానించారు, అనుచిత వ్యాఖ్యలు చేశారనే విషయం పైననే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎన్ఎస్యుఐ కార్యకర్తలు భువనగిరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన దాడి చేశారనేది మాత్రం తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం వారిపైన కేసు నమోదు చేయాలి, వారిపైన చర్యలు తీసుకోవాలని మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ జానయ్య. ఎన్నికల సభల్లో మాట్లాడుకుంటా ఇగో రైతు బంధు తీసుకోకుండా ఇప్పుడు మీరు డిసెంబర్ 9 నాడు ముఖ్యమంత్రిని అవుతున్నాను, నేను ముఖ్యమంత్రిని అయినాక తీసుకుంటే ఇవాళ తీసుకుంటేనేమో 10,000 వస్తాయి, నేను ముఖ్యమంత్రిని అయినాక తీసుకుంటే 15,000 వస్తాయి అని చెప్పి మాట్లాడండి. అంతేకాదు కేసీఆర్ అంటోడు 2 కార్లకే 10,000 బిచ్చమేస్తున్నాడు సంవత్సరానికి, నేను 3 కార్లకు ఇస్తా 15,000 ఇస్తా అన్నాడు. అసలు మొత్తం ఎగ్గొట్టినావు కదా, రైతు బంధు కాదు రైతు భరోసా ఇస్తానన్నావు కదా. నువ్వు ముఖ్యమంత్రి అయినాక ఈ 13-14 నెలల కాలంలో ఇవ్వాలటి వరకు కూడా ఏ ఒక్క రైతుకు రైతు భరోసా పేరు మీద రూపాయి ఇయ్యలే. నువ్వు అసమర్థుని కాదా? నువ్వు ఎట్లా సమర్థుని అవుతావు? కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఏమైంది?
ఆడపిల్లలకు మోసం చేసి స్కూటీలు ఇస్తారని ఎక్కడ పోయినాయి నీ స్కూటీలు? ఆసరా పెన్షన్ 2000 నుంచి 4000 చేస్తా మొదటి సంతకంతో అన్నావు. ఇవాళటి వరకు 14 నెలలు అయినా కానీ 2 నెలల ఆసరా పెన్షన్ 2000 ఎగ్గొచ్చినావు తప్ప 4000 రూపాయలు మాత్రం ఇవాళటి వరకు చేయలే. చెప్పిన